సింహాచలం కొండపైకి వెళ్లేందుకు బస్ సర్వీసులు ప్రారంభించిన పూసపాటి అశోక్ గజపతిరాజు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకొనుటకు వచ్చే భక్తుల సౌకర్యార్థం కొండ దిగువ నుండి కొండపైకి, కొండపై నుంచి కొండ దిగువకు భక్తులు ప్రయాణించుటకుగాను దేవస్థానం వారు సుమారు 1,65,00,000 వ్యయముతో ఎలక్ట్రికల్ బస్సును కొనుగోలు చేశారు. సదరు ఎలక్ట్రికల్ బస్సులను ఉదయం 10 గంటలకు ఆలయ అనువంశిక ధర్మకర్త చైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజు, ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎస్ శ్రీనివాస్ మూర్తి ప్రారంభించారు. తదుపరి ఆలయ ఎగ్జిక్యూటివ్ ఇంజిన్ శ్రీనివాసరాజు, డిప్యూటీ ఇంజనీర్ హరిరాజు, దేవస్థానం సిబ్బంది ఎలక్ట్రికల్ బస్సులో ప్రయాణించారు. తదుపరి ఆలయ చైర్మన్ స్వామి వారి దర్శనంకు విచ్చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్ శ్రీనివాసమూర్తి స్వాగతం పలికి ముందుగా స్వామి వారి దర్శనము ఆలయం మర్యాదలతో చేయించి అనంతరము వేద పండితులచే వేద ఆశీర్వచనం ఇచ్చి స్వామి వారి శేష వస్త్రముతో సత్కరించి స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సింహాచలం దేవస్థానం ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ूके फलेश्च कर्पूरेर्नागमल्लेदलेर्युतं मुक्ताचूर्णेन संयुक्तं ताम्बूलं प्रतिज्ञतां ताम्बूलं समर्पयामि सुवर्णमन्त्रपुष्पं समर्पयामि। पश्यन्ति सूर्यः दिवे वचक्षुराततं तद्विप्रासो विपन्यवो जागृभागं सस्यमिन्दते विष्णोर्यः परमं पदम्।